హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాఘవరాణి. ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే వీడియోస్ చేయక చాలా రోజులైంది, అంటే వీక్ 10 days అయితే అవుతుంది. కొంచెం బిజీగా ఉండి ఫెస్టివల్తో, అలానే ఇంకా పిల్లలకి ఫెస్టివల్కి ముందు ఎగ్జామ్స్ ఉండి బిజీగా ఉన్నాను. సో అందుకనే వీడియోస్ అయితే చేయలేదు. సో ఈరోజు ఒక చిన్న మినీ వ్లాగ్ అండి. ఇది వచ్చేసి నా బాల్కనీ గార్డెన్ని నేను కొంచెం అన్నీ మోడిఫై చేశాను అన్నమాట. సో మీకైతే చూపిద్దామని చెప్పి నేనైతే ఈ వీడియో అయితే తీసాను. సో ఇది వచ్చేసి మా కిచెన్ వైపు బాల్కనీ దగ్గర నుండి స్టెప్స్ కిందకి అండి. సో ఇక్కడ నేనైతే చూడండి అన్నీ కూడా చామంతులు అయితే ఇలా పెట్టాను అనమాట. చాలా బాగా అనిపిస్తున్నాయి కలర్ఫుల్గా. సో ఇవి వచ్చేసి వైట్ కలర్, బ్లూ కలర్, ఇవి చామంతి కాదండి. అలానే ఇది వచ్చేసి రోజ్మేరీ, ఇది వచ్చేసి ముద్ద చామంతి, వైట్ ఇంకా ఎల్లో రోజ్మేరీ పక్కన, అలానే దాని పక్కన ఇంకా వేరే చామంతులు, ఇలా అన్ని కలర్స్ చామంతులు అయితే కొన్నాను. ఇది వచ్చేసి ఎల్లో ఇంకా మెరూన్ కాంబినేషన్లో ఉంటుంది. ఈ రెండు వాడిపోయినాయి, అంటే నేను అన్ని ఫ్లవర్స్ అయితే నేను హార్వెస్ట్ చేసేసాను. ఇది వచ్చేసి రెగ్యులర్గా మనకి మార్కెట్లో దొరికే ఎల్లో కలర్ చామంతి అండి. సో అలానే దాని పక్కన వచ్చేసి అవి ఓమ చెట్లు అండి. నేనైతే ఇందాక వీటిని మోడిఫై చేసినప్పుడు మొత్తం అయితే కట్ చేసేసాను, చాలా బుషీగా పెరిగిపోయినాయి. అలానే ఈ గార్డెన్ లైట్స్ చూస్తున్నారు కదా, సోలార్వి, ఇవి వచ్చేసి నేను అమెజాన్లో అయితే నేను తీసుకున్నానండి. చాలా బాగా అయితే పనిచేస్తున్నాయి. ఇవి దగ్గర ఇవి తీసుకుని కూడా నేను ఒక 6 months అయితే అవుతుంది. అలానే ఇవి వచ్చేసి కనకంబరాలు, ఇంకా చాలా అయితే ఉన్నాయండి కనకంబరాల మొక్కలు. ఇవి వచ్చేసి నేను ఇక్కడ ఎండ బాగా తగులుతుంది అని చెప్పి నేను ఇలా స్టెప్స్ వైపు అయితే పెట్టుకున్నాను. ఇవి వచ్చేసి నాకు కిచెన్ డోర్కి ముందు అండి. ఇవి వచ్చేసి ఇక్కడ కొన్ని క్రాటన్స్, అలానే బటన్ రోజ్ చెట్టు అండి. ఇది రెడ్ కలర్లో ఉంటాయి. ఇప్పుడైతే బర్డ్స్ అయితే ఉన్నాయి, చీకట్లో తీసాను కదా. అట్లాగే ఇది వచ్చేసి పింక్ రోజ్, అలానే ఇది వచ్చేసి ధవలం చెట్టు అండి. పక్కన చాలా బుషిగా అయితే పెరుగుతుంది. నా దగ్గర ఇంకొక ధవలం కూడా ఉంది, మర్మము ధవనము. ఇది వచ్చేసి రణపాల చెట్టు, అలానే ఇవి వచ్చేసి వైట్ కలర్ చామంతి అండి, పెద్ద చామంతి. ఇవన్నీ క్రాటన్స్ అండి. అలానే ఇంకా స్నేక్ ప్లాంట్, ఇలా అన్ని రకాల ప్లాంట్స్ అయితే నేను పెట్టుకున్నాను అనమాట. అంటే నాకు ఎక్కువ ఎండ అనేది తగలదు మాకు. సో ఎండ తగలాల్సిన ప్లాంట్స్ అన్నీ వచ్చేసి అలా మెట్ల వైపు గోడ మీద అలా అమర్చాను అనమాట. ఇది వచ్చేసి ఓన్లీ నేను పైన పార్ట్ మాత్రమే తీసాను అనమాట. సో కంప్లీట్గా నా గార్డెన్ అంతా ఎలా ఉందో నేనైతే మీకు నెక్స్ట్ ఇంకా కొన్ని మోడిఫికేషన్స్ చేయాలి. అవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఒక వ్లాగ్ అయితే పెడతాను. సో ఇది వచ్చేసి బచ్చల కూర, అలానే ఇది వచ్చేసి ఇలైచీ ప్లాంట్, కనకంబరాలు, నేరేడు పళ్ళు, ఇలా రకరకాల ప్లాంట్స్. ఇవి వచ్చేసి మనీ ప్లాంట్స్ అండి. సో ఇవి అయితే బాగా బుషీగా చక్కగా ఇలా క్రీపర్స్ కదా, చాలా బాగా పాకిపోతూ ఉంటాయి. నేనైతే తరచుగా కట్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇలా కిందకి ఇలా చక్కగా ఇలా పాకుతూ ఉన్నాయి అన్నమాట. ఇటు పక్కకు వచ్చే వరకు ఇంకా చాలా బాగా గుబురుగా ఉంది మనీ ప్లాంట్, చూస్తున్నారు కదా. సో ఇది వచ్చేసి నేను కిచెన్ వైపు ఫ్రంట్ బాల్కనీ అండి. అలానే ఇలా నేనైతే గార్డెన్ లైట్స్ అయితే పెట్టుకున్నాను. ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అంటే, ఇంకా నేను కొన్ని వేస్ట్ బాటిల్స్లో కూడా కొన్ని ప్లాంట్స్ అయితే పెట్టాను అనమాట. సో అవి నేను అన్నీ మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను. ఇది వచ్చేసి బ్రహ్మకమలం అండి. నేను ఒకే ఒక లీఫ్ తోటి దీన్ని ప్రాపగేట్ చేశాను. ఇప్పుడైతే ఇది చాలా బాగా పెరుగుతుంది. సో ఇది అండి వ్లాగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.